మా ఏపీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి నిర్వహిస్తున్న సినీ నట శిక్షణ తరగతులను బోస్ రోడ్లోని అంబేద్కర్ కాలేజీలో జరుగుతాయని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు మాట్లాడారు. 3 రోజుల శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు భోజనం వసతిని ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ కాలేజీలో జరిగే ఈ శిక్షణతో ఉచ్చారణ, అభినయంతో పాటు నటులు, కెమెరాకు గల సంబంధాన్ని అవగాహన చేసుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహిళా దర్శకురాలు నాగశ్రీ, నిర్మాత మట్లపూడి రమేష్ బాబు, పిట్టు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తారీఖు నుంచి మేము ఇప్పటికే ప్రకటించిన ఉచిత నటనా శిక్షణ శిబిరంలో ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి ఉచితంగానే ఆ 3 రోజులు వసతి, భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది నేను గతంలో ప్రకటించలేదు. వాడకై వాళ్ళు ఉంటారులే అనుకున్నాం కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అరైవింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ ప్లేసెస్ లైక్ ఫ్రమ్ తిరుపతి అండ్ ఫ్రమ్ విశాఖపట్నం and from Vijayanagaram. So there is a lot of difference between Vijayanagaram to this Tenali. So వాళ్ళు పాపం అంత దూరం నుంచి నేర్చుకోవాలని ఇక్కడికి వస్తే ఐ డోంట్ వాంట్ టు వండర్. వాళ్ళు అకామిడేషన్ కోసం ఇటు అటు తిరగటం నాకు ఇష్టం లేదు. అందుకనే అకామిడేషను, వసతి ప్లస్ భోజన వసతి కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గతంలో అనౌన్స్ చేసిన మాటలు ఎక్కడ జరిగేది శిక్షణ తరగతులు లోకడ చెప్పలేదు. ఇది మన బోసు రోడ్లో ఉన్న అంబేద్కర్ కళాశాలలో ఈ 3 రోజులు శిక్షణా తరగతులు జరుగుతాయి. శిక్షణా తరగతులు, ప్రాక్టికల్స్, థియరీ ప్లస్ డెమాన్స్ట్రేషను, ఈ 3 కూడా అంబేద్కర్ కాలేజీలోనే జరుగుతాయి. అక్కడే అంబేద్కర్ కాలేజీలోనే ఉన్న ఒక బిల్డింగ్లో, బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్లో ఒక 20 మంచాలు వేయించాము. వాళ్ళు వచ్చేవాళ్ళు, దోస్ హూ wanted to stay there, they can simply bring their blanket and they can sleep there. ఫుడ్, అకామిడేషన్ మేము ఇస్తాము. సో వాళ్ళు హ్యాపీగా అక్కడే ఉండి అక్కడే నేర్చుకుని అక్కడే బస ఉండే ఏర్పాటు కూడా చేసుకోవచ్చు. ఈ శిక్షణా శిబిరం వల్ల వచ్చే అభ్యర్థులకి ఏం నేర్పుతున్నాము అంటే, సినిమా అంటే ఒక మోజు, సినిమా అంటే ఒక వ్యామోహం, సినిమా అంటే ఒక ప్యాషన్. దాన్ని అందరూ కూడా ఇది నాకు కావాలి, ఇది నా సొంతం కావాలి అని అనుకుంటారు. కానీ మనం పైకి వెళ్ళాలంటే మెట్లు కావాలి. మెట్లు లేదో వీ కెనాట్ జంప్ అప్ టు అప్ స్టైర్స్. కాబట్టి ఆ మెట్లు ఏవైతే ఉన్నాయో అలాంటి ఏర్పాటు ఇప్పుడు మేము చేస్తున్నాం. బేసికల్ నీడ్స్, బేసికల్ నాలెడ్జ్, సినిమాలో యాక్ట్ చేయడానికి ఎంట్రీలేటు, అవుట్లెటు, లుక్కులెటు, క్లోజ్ షాట్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, లాంగ్ షాట్లో ఎలా ఉండాలి, ట్రాలీ చేస్తే ఎలా ఫాలో చేయాలి, తర్వాత కౌంటర్ క్లోజులు ఎట్లా ఇస్తారు, ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఇవ్వాలి, ఎదుటి మనిషి మాట్లాడుతుంటే ఆ పక్క మనిషి మామూలుగా కూర్చోకుండా ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా సజెషన్ షాట్లు, ఫోర్గ్రౌండ్ షాట్లు, టాప్ యాంగిల్ షాట్లు, ఇలా సినిమాకి సంబంధించిన టెక్నికాలిటీస్ అన్నిటినీ కూడా బేసిక్స్ తెలుపుతాం. మొత్తం తెలియజేయాలంటే ఈ 3 రోజులు కాదు, 3 వారాలు కాదు, 3 వారాలు కూడా చాలవు. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే మొన్న మేము షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పెడితే అందులో నుంచి ఉత్తమ మహిళా దర్శకురాలుగా నాగశ్రీ గారు వచ్చారు. మరి ఇప్పుడు ఆవిడ అదే ఇన్స్పిరేషన్తో కథ మంచికే అనే ఒక సినిమా కూడా డైరెక్షన్ చేయబోతున్నారు. ఇదే ఇన్స్పిరేషన్తో ఇప్పుడు వచ్చే బ్యాచ్లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకోవడానికి వస్తున్నారో వాళ్ళలో కొంతమంది రేపు వెండితెర మీద వెలగాలని, వెండితెర మీద వాళ్ళకు మంచి భవిష్యత్తు. మా అధ్యక్షులు దిలీప్ రాజా గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక ఆర్టిస్ట్గా అందరూ అనుకుంటాం మాకు యాక్షన్ చేయడం వచ్చు అని. జీవితంలో నటించడం ఈజీ, కానీ కెమెరా ముందు చాలా కష్టమండి. ఎందుకంటే ఎటు ఫేస్ పెట్టాలి, ఎలా చేయాలి అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇలాంటి ట్రైనింగ్కి వెళ్ళాలంటే వేలల్లో, లక్షల్లో ఫీజులు పే చేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అనుభవం ఉన్న వాళ్ళకన్నా వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు చూడడం జరిగింది. అలాంటిది ఒక ఫుడ్ ఇచ్చి, ఉండడానికి అకామిడేషన్ ఇచ్చి, ఆ మెళకువలన్నీ నేర్పిస్తామన్నప్పుడు ఆంధ్రాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలండి.
ఒక ఆర్టిస్ట్ ఏదో చేస్తున్నామని చెప్పి డైలాగ్ ఎలా చెప్పాలి, ఎవరి వైపు చూడాలి, ఎప్పుడు ఏ ఎమోషన్ ఇవ్వాలి, అసలు ఆ ఎమోషన్ కోపంగా ఇవ్వాలా, బాధగా ఇవ్వాలని కూడా తెలియని పరిస్థితుల్లో యాక్ట్ చేసేస్తూ ఉంటాం తెలిసి తెలియకుండా. అలా కాకుండా ఒక ప్రొఫెషనల్గా ముందుకెళ్ళాలంటే మనకి వెనకాల పరిస్థితులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఇలాంటి కార్యక్రమం మా అసోసియేషన్ చేపట్టినందుకు మనందరం చాలా కృతజ్ఞతలుగా ఉండాలి. దాన్ని ఉపయోగించుకొని ఆర్టిస్టులుగా ఎదగడానికి అందరూ ముందుకు రావాలి. వచ్చినప్పుడు ఆ వసతులు అన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ మనం అన్నీ నేర్చుకోవడానికి వచ్చాం అనే ఒక కమిట్మెంట్తో కోఆపరేషన్గా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం మిత్రులారా. ఆర్టిస్టులందరినీ తొందరలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మా అసోసియేషన్కి, దిలీప్ రాజు గారికి. ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ ఆయన పెట్టి మనందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నారు. మనం అనేక సినిమాలు చేసుకుంటూ సినిమా కళ కాదు, దాన్ని నిజం చేసుకోవచ్చు అనడానికి సహకారం మనకి మా అసోసియేషన్ ద్వారా, ఎక్స్పెషల్లీ సార్ ద్వారా మనకు కలుగుతుంది.